ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లో 4వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 4వ పాఠం వ్యవసాయం. ఇందులో 60-63 పేజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్‌లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్‌లు చూద్దాం. నరుకు, కాల్చు వ్యవసాయాన్ని బ్రెజిల్‌లో ఏమని పిలుస్తారు? 1 బ్రింగా, 2 రోకా, 3 కిల్, 4 లాడాంగ్. నరుకు, కాల్చు వ్యవసాయాన్ని బ్రెజిల్‌లో ఏమని పిలుస్తారు? 1 బ్రింగా, 2 రోకా, 3 కిల్, 4 లాడాంగ్. దేనిలో అధిక ఉత్పత్తిని పొందేందుకు అధిక మోతాదులో జీవరసాయన ఎరువులు, నీటిని వాడుతారు? 1 సాంద్ర జీవనాధార వ్యవసాయం, 2 వాణిజ్య వ్యవసాయం, 3 ఆదిమ జీవనాధార వ్యవసాయం, 4 తోటల పెంపకం. దేనిలో అంటే ఏ వ్యవసాయంలో అధిక ఉత్పత్తిని పొందేందుకు అధిక మోతాదులో జీవరసాయన ఎరువులు, నీటిని వాడుతారు? 1 సాంద్ర జీవనాధార వ్యవసాయం, 2 వాణిజ్య వ్యవసాయం, 3 ఆదిమ జీవనాధార వ్యవసాయం, 4 తోటల పెంపకం. భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. దేశ జనాభాలో ఎంతమంది వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు? 1 4x200 మంది, 2 4x300 మంది, 3 3x200 మంది, 4 5x200 మంది. భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. దేశ జనాభాలో ఎంతమంది వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు? 1 4x200 మంది, 2 4x300 మంది, 3 3x200 మంది, 4 5x200 మంది. జార్ఖండ్‌లో ఆదిమ సాగును ఏమని పిలుస్తారు? 1 కోమన్, 2 కిల్, 3 పోడు, 4 కురువ. జార్ఖండ్‌లో ఆదిమ సాగును ఏమని పిలుస్తారు? 1 కోమన్, 2 కిల్, 3 పోడు, 4 కురువ. మణిపూర్‌లో ఆదిమ జీవనాధార వ్యవసాయం ఏమని పిలుస్తారు? 1 పామ్‌లవ్, 2 జూమింగ్, 3 దిప, 4 మసోల్. మణిపూర్‌లో ఆదిమ జీవనాధార వ్యవసాయం ఏమని పిలుస్తారు? 1 పామ్‌లవ్, 2 జూమింగ్, 3 దిప, 4 మసోల్. ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడం ఏ రకమైన వ్యవసాయం యొక్క ప్రధాన లక్షణం? 1 సాంద్ర జీవనాధార వ్యవసాయం, 2 వాణిజ్య వ్యవసాయం, 3 ఆదిమ జీవనాధార వ్యవసాయం, 4 అనాధార వ్యవసాయం. ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడం ఏ రకమైన వ్యవసాయం యొక్క ప్రధాన లక్షణం? 1 సాంద్ర జీవనాధార వ్యవసాయం, 2 వాణిజ్య వ్యవసాయం, 3 ఆదిమ జీవనాధార వ్యవసాయం, 4 అనాధార వ్యవసాయం. గత కొన్ని సంవత్సరాలుగా ఏ లక్షణాలపై ఆధారపడి సాగు పద్ధతులు గణనీయంగా మారాయి? 1 సామాజిక సాంస్కృతిక పద్ధతులు, 2 సాంకేతిక నైపుణ్యం, 3 భౌతిక పర్యావరణం, 4 పైవన్నీ. గత కొన్ని సంవత్సరాలుగా ఏ లక్షణాలపై ఆధారపడి సాగు పద్ధతులు గణనీయంగా మారాయి? 1 సామాజిక సాంస్కృతిక పద్ధతులు, 2 సాంకేతిక నైపుణ్యం, 3 భౌతిక పర్యావరణం, 4 పైవన్నీ. నరుకు కాల్చు వ్యవసాయం కింది వాళ్ళలో సరికానిది. 1 ఇండోనేషియాలో లాడాంగ్, 2 వియత్నాం రే, 3 వెనిజులాలో మసోల్, 4 మెక్సికోలో మిల్ఫా. నరుకు కాల్చు వ్యవసాయం క్రింది వానిలో సరికానిది. 1 ఇండోనేషియాలో లాడాంగ్, 2 వియత్నాం రే, 3 వెనిజులాలో మసోల్, 4 మెక్సికో మిల్ఫా. ఉత్తర బెంగాల్లో రాష్ట్రంలో పండించే ముఖ్యమైన తోట పంట 1 కాఫీ, 2 చెరకు, 3 రబ్బరు, 4 తేయాకు. ఉత్తర బెంగాల్ రాష్ట్రంలో పండించే ముఖ్యమైన తోట పంట 1 కాఫీ, 2 చెరకు, 3 రబ్బరు, 4 తేయాకు. ఏది నరుకు మరియు కాల్చు పద్ధతిలో జరిగే వ్యవసాయం? 1 వాణిజ్య వ్యవసాయం, 2 ఆదిమ జీవనాధార వ్యవసాయం, 3 సాంద్ర జీవనాధార వ్యవసాయం, 4 చారిత్రక వ్యవసాయం. ఏది నరుకు మరియు కాల్చు పద్ధతిలో జరిగే వ్యవసాయం? 1 వాణిజ్య వ్యవసాయం, 2 ఆదిమ జీవనాధార వ్యవసాయం, 3 సాంద్ర జీవనాధార వ్యవసాయం, 4 చారిత్రక వ్యవసాయం. ఆదిమ సాగు క్రింది వానిలో సరికానిది. 1 ఆగ్నేయ రాజస్థాన్ బ్రింగా, 2 ఒరిస్సా పామదవి, 3 మధ్యప్రదేశ్లో బేవర్, 4 హిమాలయ పర్వతాల్లో కిల్. ఆదిమ సాగు క్రింది వానిలో సరికానిది. 1 ఆగ్నేయ రాజస్థాన్ బ్రింగా, 2 ఒరిస్సా పామదవి, 3 మధ్యప్రదేశ్లో బేవర్, 4 హిమాలయ ప్రాంతాల్లో కిల్. ఆదిమ జీవనాధార వ్యవసాయం కింది వానిలో సరికానిది. 1 అండమాన్ నికోబార్ దీవులు దిప, 2 మిజోరాం జూమింగ్, 3 ఛత్తీస్గఢ్ పాములో, 4 వియత్నాం రే. ఆదిమ జీవనాధార వ్యవసాయం క్రింది వానిలో సరికానిది. 1 అండమాన్ నికోబార్ దీవులు దిప, 2 మిజోరాం జూమింగ్, 3 ఛత్తీస్గఢ్ పాములో, 4 వియత్నాం రే. ఏ వ్యవసాయం చిన్న కమతాలలో పార, కత్తి, తవ్వే, కర్రలు వంటి పురాతన పరికరాలు మరియు కుటుంబం లేదా సమూహ సభ్యుల సహాయంతో చేస్తారు? 1 ఆదిమ జీవనాధార వ్యవసాయం, 2 సాంద్ర జీవనాధార వ్యవసాయం, 3 వాణిజ్య వ్యవసాయం, 4 అసాంద్ర జీవనాధార వ్యవసాయం. ఏ వ్యవసాయం చిన్న కమతాల్లో పార, కత్తి, త్రవ్వే, కర్రలు వంటి పురాతన పరికరాలు మరియు కుటుంబం లేదా సమూహ సభ్యుల సహాయంతో చేస్తారు? 1 ఆదిమ జీవనాధార వ్యవసాయం, 2 సాంద్ర జీవనాధార వ్యవసాయం, 3 వాణిజ్య వ్యవసాయం, 4 అసాంద్ర జీవనాధార వ్యవసాయం. ఏ రకమైన వ్యవసాయంలో ఒకే పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తారు? 1 ఆదిమ జీవనాధార వ్యవసాయం, 2 సాంద్ర జీవనాధార వ్యవసాయం, 3 అసాంద్ర జీవనాధార వ్యవసాయం, 4 తోటల పెంపకం. ఏ రకమైన వ్యవసాయంలో ఒకే పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తారు? 1 ఆదిమ జీవనాధార వ్యవసాయం, 2 సాంద్ర జీవనాధార వ్యవసాయం, 3 అసాంద్ర జీవనాధార వ్యవసాయం, 4 తోటల పెంపకం. దేనిలో అధిక ఉత్పత్తిని పొందేందుకు అధిక మోతాదులో జీవరసాయనిక ఎరువులు, నీటిని వాడుతారు? 1 అసాంద్ర జీవనాధార వ్యవసాయం, 2 సాంద్ర జీవనాధార వ్యవసాయం, 3 ఆదిమ జీవనాధార వ్యవసాయం, 4 వాణిజ్య వ్యవసాయం. దీనిలో అధిక ఉత్పత్తిని పొందేందుకు అధిక మోతాదులో జీవరసాయనిక ఎరువులు, నీటిని వాడుతారు? 1 అసాంద్ర జీవనాధార వ్యవసాయం, 2 సాంద్ర జీవనాధార వ్యవసాయం, 3 ఆదిమ జీవనాధార వ్యవసాయం, 4 వాణిజ్య వ్యవసాయం.
ఓకే. ఇప్పుడు అందరూ ఆన్సర్లు రాశారా? ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. నరుకు కాల్చు వ్యవసాయాన్ని బ్రెజిల్‌లో ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ 2 రోకా. నరుకు కాల్చు వ్యవసాయం లేదా ఆదిమ జీవనాధార వ్యవసాయాన్ని బ్రెజిల్‌లో ఏమని పిలుస్తారంటే బ్రెజిల్ రోకా. కరెక్ట్ ఆన్సర్ 2 బ్రెజిల్ రోకా. కరెక్ట్ ఆన్సర్ 2. దీనిలో అధిక ఉత్పత్తిని పొందేందుకు అధిక మోతాదులో జీవరసాయన ఎరువులు, నీటిని వాడతారు. కరెక్ట్ ఆన్సర్ 1 సాంద్ర జీవనాధార వ్యవసాయం. దీనిలో అంటే ఏ వ్యవసాయంలో అధిక ఉత్పత్తిని పొందేందుకు అధిక మోతాదులో జీవరసాయనిక ఎరువులు, నీటిని వాడతారంటే సాంద్ర జీవనాధార వ్యవసాయం. కరెక్ట్ ఆన్సర్ 1. భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. దేశ జనాభాలో ఎంతమంది వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారంటే కరెక్ట్ ఆన్సర్ 3. 200 మంది. 3 వాటాలు వేస్తే 200 మంది, 2 వంతుల మంది వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. దేశ జనాభాలో ఎంతమంది వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారంటే 2 వంతుల మంది. కరెక్ట్ ఆన్సర్ 3. జార్ఖండ్లో ఆదిమ సాగును ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ 4 కురువా. జార్ఖండ్లో ఆదిమ సాగును లేదా ఆదిమ జీవనాధార వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారంటే కురువా అని పిలుస్తారు. జార్ఖండ్ కురువా. కరెక్ట్ ఆన్సర్ 4. మణిపూర్లో ఆదిమ జీవనాధార వ్యవసాయం ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ 1 పామ్లో. మణిపూర్ పామ్లో. ఆదిమ జీవనాధార వ్యవసాయం ఏమని పిలుస్తారంటే మణిపూర్లో పామ్లో అని పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ 1 మణిపూర్. కరెక్ట్ ఆన్సర్ 1. ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడం ఏ రకమైన వ్యవసాయం యొక్క ప్రధాన లక్ష్యం? కరెక్ట్ ఆన్సర్ 2 వాణిజ్య వ్యవసాయం. ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడం ఏ రకమైన వ్యవసాయం యొక్క ప్రధాన లక్షణం అంటే వాణిజ్య వ్యవసాయం. కరెక్ట్ ఆన్సర్ 2. గత కొన్ని సంవత్సరాలుగా ఏ లక్షణాలపై ఆధారపడి సాగు పద్ధతులు గణనీయంగా మారాయంటే కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. సామాజిక సాంస్కృతిక పద్ధతులు, సాంకేతిక నైపుణ్యం, భౌతిక పర్యావరణం. గత కొన్ని సంవత్సరాలుగా ఏ లక్షణాలపై ఆధారపడి సాగు పద్ధతులు గణనీయంగా మారాయంటే కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. సామాజిక సాంస్కృతిక పద్ధతులు, సాంకేతిక నైపుణ్యం, భౌతిక పర్యావరణం. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. నరుకు కాల్చు వ్యవసాయం క్రింది వానలో సరికానిది. కరెక్ట్ ఆన్సర్ 3 వెనుజులాలో మసోల్. ఇక్కడ వెనుజులాలో మసోల్ అనేది తప్పు. వెనుజులాలో మనం కునుక్ అంటాం. నరుకు కాల్చు వ్యవసాయం ఆదిమ జీవనాధార వ్యవసాయాన్ని వెనుజులాలో కునుకు అంటాం. మసోల్ అనం. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. మిగిలిన ఇండోనేషియాలో లాడంగ్, వియత్నాంలో రే, మెక్సికోలో మిల్ఫా ఇవన్నీ కరెక్ట్. వెనుజులాలో మసోల్ అనేది తప్పు ఆన్సర్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3. సరికానిది 3 కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3. ఉత్తర బెంగాల్ రాష్ట్రంలో పండించే ముఖ్యమైన తోట పంట. కరెక్ట్ ఆన్సర్ 4 తేయాకు. ఉత్తర బెంగాల్ రాష్ట్రంలో పండించే ముఖ్యమైన తోట పంట ఏంటంటే తేయాకు. కరెక్ట్ ఆన్సర్ 4. ఏది నరుకు కాల్చు పద్ధతిలో జరిగే వ్యవసాయం? కరెక్ట్ ఆన్సర్ 2 ఆదిమ జీవనాధార వ్యవసాయం. ఏది నరుకు మరియు కాల్చు పద్ధతిలో జరిగే వ్యవసాయం అంటే ఆదిమ జీవనాధార వ్యవసాయం. కరెక్ట్ ఆన్సర్ 2. ఆదిమ సాగు క్రింది వానలో సరికానిది. కరెక్ట్ ఆన్సర్ 1 ఆగ్నేయ రాజస్థాన్ బ్రింగా. అది సరికానిది. మిగిలినవన్నీ కరెక్ట్. ఒరిస్సా పామదేవ్ అంటారు, మధ్యప్రదేశ్లో బేవార్ అంటారు, హిమాలయ ప్రాంతాల్లో కిల్ అంటారు. కానీ ఒరిస్సాలో మాత్రమే భృంగా అంటారు. ఆగ్నేయ రాజస్థాన్లో భృంగా అని అంటారు. దాన్ని ఏమంటారంటే వాల్ట్రే అని అంటారు. ఆదిమ సాగుని ఆగ్నేయ రాజస్థాన్లో వాల్ట్రే అంటారు, బింగ్రా అంటారు. కాబట్టి అది తప్పు ఆప్షన్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1. మిగిలిన ఒడిశాలో పామదేవి కరెక్ట్, మధ్యప్రదేశ్లో బేవారు, హిమాలయ ప్రాంతాలు కిల్లి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి బాగా. కరెక్ట్ ఆన్సర్ 1. ఆదిమ జీవనాధార వ్యవస్థ కింది వానలో సరికానిది. కరెక్ట్ ఆన్సర్ 3 ఛత్తీస్గఢ్ పామ్లో. ఇక్కడ ఛత్తీస్గఢ్ పామ్లో అనేది తప్పు. మిగిలిన అండమాన్ నికోబార్ దీవులు దిప, మిజోరాం జూమింగ్, వియత్నాం రే ఇవన్నీ కరెక్ట్. ఆదిమ జీవనాధార కరెక్ట్ పిలుస్తారు. కానీ 3వ దాంట్లో ఛత్తీస్గఢ్ పామ్లో అనేది మాత్రం తప్పు. అది కరెక్ట్ ఆన్సర్ 3. సరికానది అంటున్నారుగా. ఛత్తీస్గఢ్ పామ్లో అనేది సరికానది. కరెక్ట్ ఆన్సర్ 3. ఏ వ్యవసాయం చిన్న కంతాల్లో పార, కత్తి, తవ్వే కర్రలు వంటి పురాతన పరికరాలు మరియు కుటుంబ లేదా సమూహ సభ్యుల సహాయంతో చేస్తారంటే కరెక్ట్ ఆన్సర్ 1 ఆదిమ జీవనాధార వ్యవసాయం. ఏ వ్యవసాయం చిన్న కంతాల్లో పార, కత్తి, తవ్వే కర్రలు వంటి పురాతన పరికరాలు మరియు కుటుంబం లేదా సమూహ సభ్యుల సహాయంతో చేస్తారంటే ఆదిమ జీవనాధార వ్యవసాయం. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ రకమైన వ్యవసాయంలో ఒకే పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తారంటే కరెక్ట్ ఆన్సర్ 4 తోటల పెంపకం. ఏ రకమైన వ్యవసాయంలో ఒకే పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తారంటే తోటల పెంపకం. వాణిజ్య వ్యవసాయం కింద తోటల పెంపకం అనేది వస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. దీనిలో అధిక ఉత్పత్తిని పొందేందుకు అధిక మోతాదులో జీవరసాయన ఎరువులు, నీటిని వాడతారు. కరెక్ట్ ఆన్సర్ 2 సాంద్ర జీవనాధార వ్యవసాయం. దీనిలో అధిక ఉత్పత్తిని పొందేందుకు అధిక మోతాదులో జీవరసాయన ఎరువులు, నీటిని వాడతారంటే సాంద్ర జీవనాధార వ్యవసాయం. కరెక్ట్ ఆన్సర్ 2. అందరూ ఎగ్జామ్ బారేసారా? కింద ఆన్సర్లు కూడా చూసుకోండి. థ్యాంక్ యూ.